జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అక్క, నువ్వు పిలిస్తే రానవని ఆ గుండమ్మ ఊరి జనాన్ని వెంట పెట్టుకుని ఇక్కడికే బయలుదేరిందట. అంత ధైర్యం ఉందా గుండమ్మకి? రాని చూద్దాం. రే, ఒకడు వెళ్ళి ఆ గేటు మూసేయండి రా. అలాగే అక్క. ఏడు దీవయ్యా? దేనికే? ఆ సరోజ్తో మాట్లాడడానికి గుండమ్మ వచ్చిందని చెప్పు. ఏం మాట్లాడాలన్నా గేట్ బయట నిలబడి మాట్లాడాలి. రే చెప్పరా. వినబడింది కదా, ఏం చెప్పాలని వచ్చారో ఇక్కడే నిలబడి చెప్పుకోండి. రేయ్, మేమేం అర్జీ పెట్టుకోవడానికి రాలేదు, తీరా. ఆవిడ చేసిన తప్పుల్ని నిలదీసి మింగేసిన దేవుడి సొమ్ముని కక్కించడానికి వచ్చాం. లెక్కలు డొక్కలు చెప్పాలని లేదు, చెప్పాల్సిన అవసరము లేదు. బతకాలని ఆశ ఉంటే వచ్చిన దాన్నే బయలుదేరండి. రే నువ్వు వచ్చేరా. గేట్ దాటి లోపలికొచ్చే దమ్మె వరకుందో చూద్దాం. రే చూస్తారేంటో వేసేయండి. అక్క, ఏంటక్క ఇది? నువ్వు లేచి నిలబడ్డావేంటి? తెలియకుండానే జరిగిపోయిందిరా. ముందు కూర్చో అక్క, లేదంటే నువ్వు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చావు అనుకుంటారు. కూర్చో అక్క. ఏంటి, పంచాయతీకి రమ్మని కబురు పంపిస్తే రానన్నావంట? ఆవిడ నా గుండెల మీద తన్నిందమ్మా. బాధపడకు బాబాయ్, వచ్చాంగా, బాగా సెటిల్ చేసాక వెళ్దాం. ఏంటి సెటిల్ చేసేది? 10 మందిని వెంటేసుకుని వస్తే
భయపడిపోతాననుకుంటున్నావా? అసలు నీకు నేను సమాధానం ఎందుకు చెప్పాలి? నువ్వేమైనా ఈ ఊరు ప్రెసిడెంట్వా? జనం కష్టాలు తీర్చడానికి ఊరి ప్రెసిడెంటే అవ్వాల్సిన అవసరం లేదు. 15 ఏళ్ల క్రితం చిన్న పిల్లగా ఊరు వదిలి వెళ్ళిపోయి పెరిగి పెద్దయి ఇన్నేళ్ల తర్వాత ఊర్లోకి వచ్చి జనాల కష్టాలు తీరుస్తుందా? హ, ఏం తెలుసు ఊరి గురించి? అయినా ఊరి సమస్య అంటే ఈ ఊరి పెద్దలు మాట్లాడాలి, ఈ ఊరి జనాలు మాట్లాడాలి. నీకేంటే సంబంధం? ఎవరికమ్మా ఊరితో సంబంధం లేదే, మా కుటుంబానికా? కష్టం అనేది తెలియకుండా ఊరంతా ఇంతకాలం సుఖ సంతోషాలతో బతికింది మా గుండమ్మ వల్లే, అది గుర్తెట్టుకో. మీ గొప్పలు, మీ కుటుంబం గొప్పలు వినడానికి ఇక్కడ కూర్చోలేదు. అయినా ఈ సారాయి సరోజ ఎవ్వరికి భయపడదు. మా అమ్మకు భయపడతావు కదా. మామూలుగానే మా గీతమ్మని చూస్తే ఈ సరోజ గజగజ వణిగిపోయి ఊరవతల పోలిమేర వరకు పరుగులు అందించుకునేదే. చూడు సరోజ, గతంలో ఏం జరిగిందనేది నేను మాట్లాడను, కానీ నువ్వు చేస్తున్న పనులేవి కరెక్ట్గా లేవు. నేనేం చేశాను? పిల్లల్ని చదువుకోనివ్వకుండా చేసావు. పెద్దవాళ్ళకి వైద్యం అందకుండా చేశావు. పొలాలకి నీళ్లు లేకుండా చేశావు. ఆఖరికి గుడిలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా చేశావు. నేనేమి దోపిడీలు దౌర్జన్యాలు చేస్తూ ఎవరి పొలాలు మింగేలేదు. అప్పులిచ్చి ఆక్రమించుకున్నావుగా. నేనేమైనా కావాలని చేయమన్నానా మిమ్మల్ని? మీ అవసరాల కోసం మీరు అప్పులు చేశారు. మీరు అది కట్టలేని పరిస్థితుల్లో నేను ఆ పొలాలు లాక్కున్నాను. అది తప్ప? అప్పు చేసే అవసరాన్ని కల్పించింది నువ్వు, అది తప్పు కదా? ఊరోళ్ళ కోసం నువ్వెందుకు వకాల్తా తీసుకుంటున్నావు? వాళ్ళు ఊరోళ్ళు కాదు, నా వాళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.